ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయబోతున్నాం. దాని పేరు 3-in-1 ఫాస్ట్ ఛార్జింగ్ స్టాండ్. ఇది వాచ్, ఫోన్ ఇంకా ఎయిర్పాడ్స్కి సెట్ అవుతుంది. మీరు యాపిల్ లవర్ ఇంకా iOS యూజ్ చేస్తారు, లైక్ యాపిల్ వాచ్, ఐఫోన్ ఇంకా ఎయిర్పాడ్స్ ఉందనుకో, ఇది మీకు పర్ఫెక్ట్. ఇది యాపిల్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ దీనికి 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్, వైట్. మాకు వైట్ వచ్చింది. వెనకాల కొంచెం డిఫరెంట్ థింగ్స్ గురించి చెప్పారు, వార్నింగ్స్ లాగా అలా. అయితే ఇది మన స్టాండ్. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. బాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. దీని లోపల మన స్టాండ్ ఉంది. ఇంకా ఒక చిన్న బుక్లెట్ లాగా ఉంది. ఇది మెనీ ఏరియాస్లో పాపులర్ అనుకుంటా. దీనికి మెనీ లాంగ్వేజెస్ విత్ ఇంగ్లీష్. ఇంకా దీనికి ఒక కేబుల్ ఇచ్చారు. ఇది టోటలీ వైర్లెస్ ఫర్ అదర్ డివైజెస్, కానీ దీన్ని ఛార్జ్ చేయడానికి మనకు ఒక కేబుల్ కావాలి. కేబుల్ క్వాలిటీ మనకి మంచిగా ఉంటే ఛార్జింగ్ కూడా ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కేబుల్ ఎలా ఉందో చూద్దాం. ఈ కేబుల్ చూస్తే USB to C టైప్ ఉంది. క్వాలిటీ అయితే మంచిగానే ఉంది, ఇన్సులేటింగ్ కూడా మంచిగానే ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మన కేబుల్ లాంగ్ అయితే ఉంది. ఇది మన నార్మల్ యూజేజ్కి సరిపోతుంది. ఇంకా ఇది మన స్టాండ్ వెరీ పోర్టబుల్. నా పామ్ అంత సైజే ఉంటుంది. ఇంకా దీన్ని పాకెట్లో పెట్టుకుని తిరగచ్చు, బ్యాగ్లో వేసుకోవచ్చు, లేకపోతే పక్కన వాటర్ బాటిల్ హోల్డర్లో కూడా వేసుకోవచ్చు. వెరీ పోర్టబుల్. ఇది ఫోల్డ్ చేయొచ్చు కూడా. దీన్ని ఇక్కడ మన కేబుల్ పెట్టడానికి పోర్ట్ ఉంటుంది. దీన్ని ఇలా లోపల పెట్టు. అయితే అది మన పోర్ట్. దాని తర్వాత ఈ స్టాండ్ ఒక శాండ్విచ్ లాగా ఉంటుంది. మధ్యలో కలర్స్ కూడా మంచి కాంట్రాస్ట్లో బాగుంటాయి. దీనికి 2 జాయింట్స్ ఉంటాయి, ఒకటి వెనక, ఒకటి ముందు. మనం దీన్ని ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు. ఇలా, లేకపోతే ఓన్లీ ఎయిర్పాడ్స్ కావాలంటే ఇలా, ఇంకా నార్మల్గా కూడా పోర్టబుల్ లాగా పెట్టుకోవచ్చు. ఇది మన స్టాండ్. ఇప్పుడు ఈ స్టాండ్లో ఏమేమి థింగ్స్ చార్జ్ చేయొచ్చో చూద్దాం, ఇంకా ఎలా కూడా. మనం ఫస్ట్ జాయింట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఈ చిన్న బాక్స్ ఏరియాలో మన ఎయిర్పాడ్స్ పెట్టుకోవచ్చు. దీన్ని ఛార్జ్ చేసినప్పుడు డైరెక్ట్గా వైర్లెస్గా ఇది ఛార్జ్ అయిపోతుంది. ఇది ఛార్జ్ అయినాక నెక్స్ట్ మన వాచ్ని చూస్తే ఇక్కడ వెనుక ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఏరియా మనం దాన్ని పుష్ చేయడానికి ఇస్తారు. ఇలా పుష్ చేస్తే ఇటు సైడ్ వస్తుంది. ఇది మన వాచ్ ఏరియా. ఇది మ్యాగ్నెటిక్గా వాచ్ని ఛార్జ్ చేసిస్తుంది. ఇంకా వాచ్ దీనికి అటాచ్ అయి ఉంటుంది మ్యాగ్నెటిజంతో. నెక్స్ట్ మన మెయిన్ థింగ్ మన ఫోన్ని ఛార్జ్ చేయడానికి ఈ మ్యాగ్నెట్ ఛార్జర్ యూజ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా ఇంకా వైర్లెస్గా ఫాస్ట్గా ఇది మన ఫోన్ని ఛార్జ్ చేసేస్తుంది. అయితే ఇది మన స్టాండ్. ఇప్పుడు ఈ స్టాండ్ని మనం టెస్ట్ చేద్దాం. మాకు USB టైప్ ఉన్న ఛార్జర్ మా దగ్గర లేదు, సో మేము వేరే ఛార్జర్ యూజ్ చేస్తున్నాం. మాకు కావాల్సిన వైర్ ఇక్కడే ఉంది. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది, C టైప్. దీనికి పోర్టబుల్. ఇంకా ఇది
వెరీ నైస్లీ ఇన్సులేటెడ్ వైర్. ఇది అబౌట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాం, మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది మన బెల్కిన్ ది చార్జర్. 2 areas ఉంటాయి, 2 ports ఉంటాయి. C టైప్ చార్జర్ని కనెక్ట్ చేయొచ్చు దీనికి. ఇంకా సూపర్ ఫాస్ట్ చార్జర్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఒక సైడ్ C చార్జర్ని దీనికి కనెక్ట్ చేద్దాం, ఇంకో సైడ్ని మన చార్జర్కి కనెక్ట్ చేద్దాం. దాని తర్వాత దీన్ని మన సాకెట్లోకి ఇన్సర్ట్ చేసి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ LED బ్లింక్ అవుతుంది, అంటే ఇది ఛార్జ్ అవుతున్నట్టు. ఇప్పుడు మనం కొన్ని డివైసెస్ తెచ్చి దీన్ని టెస్ట్ చేద్దాం. సో మన డివైసెస్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఎయిర్పాడ్స్, ఒక యాపిల్ వాచ్, ఇంకా యాపిల్ ఫోన్. ఇప్పుడు మనం ఈ 3 డివైసెస్తో ట్రై చేద్దాం. ఫస్ట్ మన యాపిల్ ఫోన్తో ట్రై చేద్దాం. పైననే మన యాపిల్ ఫోన్ కోసం ఉంది. అయితే మ్యాగ్నెట్ కోసం ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇచ్చారు. అయితే మనకు ఇప్పుడు ఛార్జ్ అవ్వాలి. అయితే మేము ఛార్జ్ చేయడానికి ట్రై చేసాం, కానీ మేము ఫిగర్ అవుట్ చేసింది ఏంటంటే మీరు వాళ్ళు ఇచ్చిన కేబులే యూజ్ చేయాలి. వేరే మా బ్లాక్ కేబుల్ కంపాటబుల్ కాదు దీంతో. సో మనం ఈ కేబుల్తోనే ట్రై చేద్దాం. మాకు యాక్చువల్గా USB టైప్ ఛార్జర్ లేదు, సో మేము మా పవర్ బ్యాంక్ తీసుకుంటున్నాం. మా పవర్ బ్యాంక్కి USB స్లాట్ ఉంది. సో పవర్ బ్యాంక్ ఆన్ చేద్దాం, USB కనెక్ట్ చేద్దాం. దాని తర్వాత దీన్ని ఛార్జర్కి కనెక్ట్ చేద్దాం. మీరు ఆ బ్లింకింగ్ చూసారు కదా, అయితే అది ఇండికేట్ చేస్తుంది ఇప్పుడు ఇది రెడీ అని. ఇప్పుడు మనం ఫోన్తో ట్రై చేద్దాం. మన ఫోన్ ఇప్పుడు 71%లో ఉంది. ఆఫ్ చేద్దాం. %71 ఛార్జ్డ్. సో ఇది మనకి చూపిస్తుంది మ్యాగ్నెటిక్, కింద పడకలే, ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్. ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎయిర్పాడ్స్తో ట్రై చేద్దాం. మన ఎయిర్పాడ్ స్లాట్ కింద ఉంది. ఈ ఏరియాలో మనం ఇప్పుడు మా ఎయిర్పాడ్స్ని పెడదాం. చూడండి ఆ ఆరెంజ్ లైట్, అది ఇండికేట్ చేస్తుంది ఇది ఇప్పుడు ఛార్జింగ్. సో ఈవెన్ ఎయిర్పాడ్స్ ఛార్జ్ అవుతున్నాయి. నెక్స్ట్ మన వాచ్ని ట్రై చేద్దాం. మన వాచ్ స్లాట్ ఇక్కడ వెనుకుంటుంది. ఇప్పుడు మన యాపిల్ వాచ్ని దీనికి కనెక్ట్ చేద్దాం. చూడండి ఛార్జ్ అవుతుంది. సో ప్రతి డివైస్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎవ్రీ సింగిల్ డివైస్ అంటే ఆల్ 3 డివైసెస్ ఒకటేసారి ఛార్జ్ చేసి చూద్దాం. అది వర్క్ అవుతుందా లేకపోతే ఓవర్లోడ్ అయి పని చేయదా. సో ఫస్ట్ మన వాచ్ది ఓపెన్ చేద్దాం. మన ఎయిర్పాడ్స్, వాచ్, ఫోన్. ఇది ఫస్ట్ మనం కింద నుంచి స్టార్ట్ చేద్దాం. ఎయిర్పాడ్స్ ఛార్జ్ అవుతున్నాయి. నెక్స్ట్ వాచ్,
ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ మన ఫోన్ కూడా ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రతి 3 డివైజెస్ ఛార్జ్ అవుతున్నాయా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ ఎయిర్పాడ్స్. ఆరెంజ్ కలర్ లైట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫోన్ ఇలా పెడతా మీకు కనిపించడానికి, అదిగోండి లైట్. ఇది కూడా ఫోన్ ఛార్జింగ్ 71%. ఇప్పుడు వెనకాల మన వాచ్ కూడా ఛార్జ్ అవుతుంది, అదిగోండి. సో అన్ని 3 డివైజెస్ని ఒకటేసారి కూడా ఛార్జ్ చేయగలడు ఈ స్టాండ్. ఇది మన 3-in-1 ఫాస్ట్ ఛార్జింగ్ స్టాండ్. ఇది మన యాపిల్ ఫోన్కి, ఎయిర్పాడ్స్కి, ఇంకా యాపిల్ వాచ్కి కూడా వర్తిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ప్రోడక్ట్ గైస్. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు Shweta's Home. Don't forget to like and share. See you later in the next video. Bye.